యాదాద్రి జిల్లా భువనగిరిలో లింగ నిర్ధారణ పరీక్షలపై పోలీసులు నిఘా పెట్టారు. నిన్న ఓ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు బయటపడడంతో ఇంకా ఏ ఇతర ఆసుపత్రుల్లో నిర్వహిస్తున్నారు అనే దానిపై పోలీసులు పూర్తి ఫోకస్ పెట్టారు. గర్భిణీలకు పరీక్షలు నిర్వహించి అబార్షన్లు చేస్తూ చట్టాలను ఉల్లంఘించిన ఆసుపత్రుల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిన్న భువనగిరిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసి గర్భస్రావాలు చేస్తున్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. గర్భిణీలకు అబార్షన్ చేస్తున్న డాక్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ మహిళకు 2 కూతుళ్లు ఉండగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి మూడోసారి కూడా ఆడపిల్ల అని చెప్పారు. దీంతో సదరు మహిళ అబార్షన్ చేయించుకుంటోంది. పక్కా సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు ఆసుపత్రిలో దాడులు నిర్వహించి డాక్టర్ను అదుపులోకి తీసుకున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, భువనగిరిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేయడమే కాకుండా వాళ్ళకి అబార్షన్స్ కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నీలిమా, గర్భిణి గర్భంలో ఉన్నటువంటి పిండం రూపంలో ఇంకా బాహ్య ప్రపంచంలోకి రాక ముందుగానే నిలువున హత్యలు చేస్తున్నటువంటి భ్రూణ హత్యలకు నిలయంగా యాదాద్రి భువనగిరి జిల్లా మారిందని చెప్పవచ్చు. నిన్న భువనగిరి పట్టణ కేంద్రంలో గాయత్రి హాస్పిటల్లో 2 గర్భిణీలకు అబార్షన్లు చేసి తీయడంతో ఎస్ఓటీ పోలీసుల దాడుల్లో రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి పూట ఈ వ్యవహారం అంతా జరుగుతున్న నేపథ్యంలో ఎస్ఓటీ పోలీసులు పకడ్బందీగా రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. గాయత్రి హాస్పిటల్, ఇదే హాస్పిటల్ గత 2022లో స్వాతి హాస్పిటల్ పేరుతో నిర్వహించడం జరుగుతుంది. ఆ హాస్పిటల్లో ఒక పేషెంట్ చనిపోవడంతో పాటు గతంలోనూ కూడా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో భ్రూణ హత్యలకు పాల్పడిన కారణంగా హాస్పిటల్ని 2022లోనే సీజ్ చేయడం జరిగింది. మళ్ళీ 2023లో ఆసుపత్రి పేరు గాయత్రిగా మార్చుకొని 2023 నుంచి కూడా ఆసుపత్రి నిర్వహించడం జరుగుతోంది. పూర్తిగా విదేశీల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినటువంటి 2 వైద్యులు మళ్ళీ ఆసుపత్రి పేరు మార్చి ఏదైతే ఎఫ్ఎంజీఏ పర్మిషన్ లేకుండా, మెడికల్ కౌన్సిల్ అనుమతిలో లేకుండా ఈ ఆసుపత్రి నిర్వహిస్తున్నట్టయితే మనకైతే సమాచారం అంతా ఉంది. ఏదైతే భువనగిరి అదేవిధంగా తుర్కపల్లి మండలానికి చెందినటువంటి 2 గర్భిణీలకు ఏదైతే కుటుంబ పోషణ కావచ్చు, ఇతర ఏదైనా కారణాలు కావచ్చు, కానీ వారికి లింగ నిర్ధారణ పరీక్షలు అయితే ఆ ఆసుపత్రిలో నిర్వహించడం జరిగింది. చట్టవిరుద్ధంగా భ్రూణ హత్యలకు పాల్పడకూడదని పిఎన్డిటి యాక్షన్ ప్రకారం లింగ నిర్ధారణ చేయొద్దని చెప్పినప్పటికీ కూడా ఆ ప్రాణాలు కాపాడాల్సినటువంటి వైద్యులే బాహ్య ప్రపంచంలోకి రాకముందే గర్భంలోనే కళ్ళు తెలియకుండా పిండాలను చిదిమేస్తున్న పరిస్థితి ఆ భువనగిరి ఆసుపత్రిలో వెలుగు చూసిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా రేషియో ప్రకారం లింగ నిష్పత్తి ప్రకారం కూడా ప్రతి 1000 మంది పురుషులకు కూడా ఇప్పటికే 875 మంది మాత్రం మహిళలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదైతే నిత్యం కూడా నిఘా ఉండాల్సిన ఇటు ప్రైవేటు ఆసుపత్రులతో పాటు స్కానింగ్ సెంటర్లపై ఇటు పోలీసులు అదేవిధంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం నిఘా ఉంచకపోవడంతో ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు కూడా వెలుగు చూస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా గత మే 22వ తేదీన నల్గొండ జిల్లా నకరికల్ ఓ ఆర్ఎంపీ ఇంట్లోనే మొత్తంగా స్కానింగ్ సెంటర్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంట్లోనే స్కానింగ్ సెంటర్ ద్వారా పుట్టబోయేది ఆడ మగ అనేది నిర్ధారణ చేయడంతో ఆ సూర్యాపేట జిల్లా మోతే మండలానికి చెందినటువంటి ఓ గర్భిణి అబార్షన్ చేయించుకోవడం జరిగింది. సూర్యాపేట జిల్లాలో అబార్షన్ చేసుకున్న తర్వాత ఆ మహిళ తీవ్ర రక్తస్రావం అయి కూడా ఆ గర్భిణి మృతి చెందడం జరిగింది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులతో పాటు లింగ నిర్ధారణ చేసినటువంటి ఆసుపత్రులపై నిరంతర పర్యవేక్షణ కొనసాగితేనే ఇలాంటి భ్రూణ హత్యలకు బ్రేక్ పడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఓటు హైదరాబాద్ స్టూడియో.